చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ నెంబర్ సిస్టమ్స్ మీరు చదువుకునే ఉంటారు. డెసిమల్స్, బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ అనేవి ఉంటాయి. సో యూ షుడ్ నో ద కన్వర్షన్స్. మీకు కన్వర్షన్స్ అనేవి కంపల్సరీ ఇక్కడ వచ్చి ఉండాలి. అంటే డెసిమల్ నుంచి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, బైనరీ నుంచి డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది మనకి తెలిసి ఉండాలి. సో నేను చెప్తాను, డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 అనే ఒక నెంబర్ తీసుకున్నాము. 12 అనే నెంబర్ని మనం ఏమని పిలుస్తామో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డెసిమల్ నెంబర్. మనం వాడుతున్న నెంబర్స్ అన్ని కూడా డెసిమల్ నెంబర్స్ అంటారు. ఈ 12ని మీరు బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తారు? మీకు ఇది వస్తేనే మీకు బిట్వైజ్ ఆపరేటర్ అనేది వస్తుందమ్మా. అంటే డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ వస్తేనే యూ కెన్ అండర్స్టాండ్ ద బిట్వైజ్ ఆపరేటర్. లేదా మీకు బిట్వైజ్ ఆపరేటర్ అనేది అర్థం కాదు. సో దట్స్ వై బిట్వైజ్ ఆపరేటర్లోకి వెళ్ళడానికి ముందర మీకు డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ డెసిమల్ని మీరు బైనరీలో కన్వర్ట్ చేయడం అంటే ఎలా? మేబీ ఒకసారి మీ చిన్నప్పుడు మ్యాథ్స్ గుర్తు చేసుకుంటే, సో చూడమ్మా, దీన్ని మనం ఈ 12ని దేంతో మీరు డివైడెడ్ బై చేయాలి? 2తో డివైడెడ్ బై చేయాలి. సో ఇలా డివైడెడ్ బై చేసేటప్పుడు 2 6 జా 12 అంతే కదమ్మా. 2 6 జా 12 అయ్యేటప్పుడు మీకు రిమైండర్ ఏమొస్తుందమ్మా? ద రిమైండర్ విల్ బి 0 అనేది రిమైండర్ అవుతుంది. అగైన్ 2తో మనం డివిజన్ చేద్దాం. 2 3 జా 6. 2 3 జా 6 అయ్యేటప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ రిమైండర్ ఏమొస్తుందమ్మా? ద రిమైండర్ విల్ బి 0. నెక్స్ట్ అమ్మా 2 1 జా 2. మీకు రిమైండర్ ఎంత వస్తుందమ్మా? వాట్ ఈస్ ద రిమైండర్? ద రిమైండర్ విల్ బి 1 అంతే కదమ్మా. 2 1 జా 2. మరి 3 - 2 అంటే మీకు రిమైండర్ ఏమొచ్చింది? 1. సో దీన్ని మీరు ఇప్పుడు రివర్స్లో రాయాలి. రివర్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా రివర్స్లో రాసుకుంటూ వెళ్ళాలమ్మా. సో దీన్ని రివర్స్లో రాసుకుంటూ ఒకసారి వెళ్ళండి. రివర్స్లో రాసుకుంటూ వెళ్తే మీకు ఏమొస్తుందమ్మా? 1 1 పక్కన ఒక 1 0 0 1 1 0 0. ఈ 1 1 0 0 అనేది దేనికి బైనరీ వాల్యూ అమ్మా? ఇట్ ఈస్ ద బైనరీ ఫార్మాట్ ఫర్ ద 12. 12కి బైనరీ ఫార్మాట్ అంటే 1 1 0 0. సో దీన్ని ఈ 1 1 0 0ని మళ్ళీ మీరు డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలనుకోండమ్మా. సో దీన్ని మీరు డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయగలుగుతారు? దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే దీన్ని 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2 అండ్ 2 to the power of 3. ఓకే, మేము ఎవరైనా చెప్పగలుగుతారా 2 to the power of 3 అంటే వాల్యూ ఎంతమ్మా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 to the power of 3? 8 అంతే కదమ్మా. 2 into 4, 4 into 2 8. సో 8 into 1, 8 into 1 అమ్మా. 8 into 1 అంటే ఎంత? 8 1 జా 8 ప్లస్ అండ్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 2 4. 4 into 1, 4 into 1 అంటే ఎంతమ్మా? 4. ఓకే, పైథాన్ క్లాస్ అన్నారు, మ్యాథమెటిక్స్ చెప్తున్నారంటే అనుకోవద్దమ్మా. రేపటి నుంచి మళ్ళీ ప్రోగ్రామింగ్ నార్మల్గానే ఉంటుంది. రేపటి నుంచి మనం ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్, వైల్ లూప్, మన అరేస్, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ నార్మల్గానే రేపటి నుంచి ఉంటుంది. బట్ ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ చెప్పాలంటే కంపల్సరీ మీకు ఈ నెంబర్ సిస్టమ్స్ చెప్తే కానీ బిట్వైజ్ ఆపరేటర్స్ రాదు. సో దట్స్ వై ఈరోజు ఒక్కరోజే మ్యాథమెటిక్స్ చెప్తున్నాం. రేపటి నుంచి మళ్ళీ మన ప్రోగ్రామింగ్ కంటిన్యూ చేస్తాం, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ చూడండి 2 to the power of 1 అంటే 2. బట్ దాన్ని 0తో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుందమ్మా? 0తో మల్టిప్లై, దేన్ని మీరు 0తో మల్టిప్లై చేస్తున్నా 0 వస్తుంది. ఇక్కడ 1 2 to the power of 0 అంటే 1, 1 into 0 అంటే మళ్ళీ ఏమొస్తుందమ్మా? 0 వస్తుంది. సో ఫైనల్గా అవుట్పుట్ ఎంతమ్మా? 8 + 4 12. సో 12కి ఎన్ని జీరోలు యాడ్ చేసినా మీకు ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? 12 అనేది వస్తుంది. సో ఇటువైపు చేస్తుంది దీన్ని ఏమంటున్నామా? ఇది డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. ఈ డెసిమల్ వాల్యూని ఇక్కడ బైనరీలోకి కన్వర్ట్ చేసాం. సో దీన్ని డెసిమల్ టు బైనరీ అంటాం. సో ఈ బాటంలో ఇచ్చేసాం, దీన్ని ఏమంటామా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బైనరీ టు డెసిమల్. బైనరీని ఎందులో కన్వర్ట్ చేస్తున్నారు? డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ ఆర్ ఎక్స్ఆర్, వీటిని బిట్వైజ్ ఆపరేటర్స్ అంటారమ్మా. సో ఎండ్ అనగానే మనందరికీ డబుల్ ఎండ్, 2 ఎండ్లు గుర్తొస్తాయి. బట్ ఇక్కడ బిట్వైజ్ ఆపరేటర్లో 2 ఎండ్లు ఉండవమ్మా, సింగిలే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అండ్ వై అంట, ఎక్స్ఆర్ వై అంట, ఎక్స్ఆర్ వై అంటాం, అండ్ ఆర్ ఎక్స్ఆర్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అసలు? ఇది మనకి డెసిమల్ నుంచి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనకి 12ని 13ని మనం బైనరీ కింద కన్వర్ట్ చేసి మీకు చూపించాను కదమ్మా. సో యాక్చువల్గా మీరు అంత కష్టపడి బైనరీ కింద కన్వర్ట్ చేయాలంటే 12ని 2తో డివిజన్ చేసి రిమైండర్ పక్కనేసి రివర్స్లో రాసి అవన్నీ కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి పైథాన్లో సింపుల్గా వాడు ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఇచ్చాడు, బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఒకటి ఇచ్చాడు. ఏంటమ్మా బిల్ట్ ఇన్ ఫంక్షన్? పైథాన్లో మనకి బిన్, బిఐఎన్, బిన్. బిన్ అంటే ఏంటమ్మా? కన్వర్షన్ టు బైనరీ.
కన్వర్షన్ టు బైనరీ, అంటే డెసిమల్ని బైనరీ కింద కన్వర్ట్ చేస్తుంది. చూడండి 12ని అది బైనరీలో కన్వర్ట్ చేసి బాటంలో మీకు అవుట్పుట్ ఇచ్చిందమ్మా. అవుట్పుట్ చూడండి. సో 12ని బైనరీలో కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఏమి ఇచ్చింది చూడండి, 1100. అంతే కదమ్మా, మనం ఆల్రెడీ చేసాం కదా ప్రీవియస్గా. 12ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 1100. అదేవిధంగా మనం 13 కూడా కన్వర్ట్ చేసి చూసాం కదమ్మా. 13 కన్వర్ట్ చేస్తే మీకు బైనరీ ఏం కన్వర్ట్ అయిందమ్మా ప్రీవియస్గా, 1101. అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, డెసిమల్ని బైనరీలో కన్వర్ట్ చేయడానికి పైథాన్లో ఏమైనా మెథడ్ ఉందా? ఎస్, పైథాన్లో మనకి బిల్ట్ ఇన్ మెథడ్ ఉంది. మనం ఏమి కష్టపడి చేయాల్సిన పని లేదు. సింపుల్గా బిన్ అనే మెథడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బిన్ అనేది డెసిమల్ నుంచి బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మనం ఏమైనా ఇలా మాన్యువల్గా కన్వర్ట్ చేస్తే అప్పుడు బిట్వైజ్ ఆపరేటర్ వాడాలా అంటే అలా ఏం లేదమ్మా, అదే కన్వర్ట్ చేసుకుంటుంది. మీకు తెలియడానికి ఇలా కన్వర్ట్ చేశాను అంతే. సో ఇప్పుడు చూద్దామా. 12 అనే ఒక నెంబర్ ఇచ్చాను, అంటే పైన మనం రాసిన 12 నార్మల్గా మన రోజు వాడే డెసిమల్ నెంబరే. సో 13 అనేది ఒక డెసిమల్ నెంబరే, ఇవేం బైనరీస్ కాదు. ఈ రెండింటి మధ్యలో అండ్ అనే ఆపరేటర్ వాడాను. 12 అండ్ 13 ఏం వాడాను ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 12 అండ్ 13. 12 అండ్ 13 అంటే మనకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా, 12 అని వచ్చింది. ఎలా వచ్చింది చెప్తాను. సో అదేవిధంగా 12 ఆర్ 13 అని ఇచ్చాను. 12 ఆర్ 13 ఇచ్చేటప్పుడు మళ్ళీ మీకు ఏమొచ్చింది చూడమ్మా, 13. అసలు ఇది ఎలా వస్తుంది? 12 అండ్ 13 అంటే 12 ఎందుకు? 12 ఆర్ 13 అంటే 13 ఏంటి? 12 XR 13 అంటే 1 అనే అవుట్పుట్ వచ్చింది విచిత్రంగా. అసలు ఎందుకు ఈ 1 ఎలా వచ్చింది? సో ఈ అవుట్పుట్స్ మనకు ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాము. సో ఈ అవుట్పుట్స్ ఎలా వచ్చాయి మీకు తెలియాలి అంటే ఒక ట్రూత్ టేబుల్ అనేది మనకు తెలియాలి. వీ షుడ్ నో ద ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ ఏంటనేది చూపిస్తాను. మా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం భయపడొద్దు, జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం చెప్తున్నాను అంతా. ఇవన్నీ కూడాను రేపటి నుంచి నార్మల్ ప్రోగ్రామింగే చూద్దాం, ఏం కాదు. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, ఏలో కొన్ని వాల్యూస్ తీసుకున్నాను, బిలో కొన్ని వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ 0 1 అంటే 0 అంటే ఫాల్స్ అని అర్థం అమ్మా, 1 అంటే ట్రూ అని అర్థం. సో ఎండ్ ఆపరేటర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆర్ ఆపరేటర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్స్ఆర్ ఆపరేటర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఏం లేదమ్మా, ఎండ్ అంటే అర్థం ఏంటి? ఎండ్ మీన్స్ రెండు ట్రూలు అయితేనే ట్రూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్ రాసామమ్మా, ఎగ్జామ్లో 2 సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్. ఎగ్జామ్లో ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుందాం మీకు ఈజీగా గుర్తుండడానికి. మరి 2 సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్, ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే. ఇక్కడ చూడమ్మా, ఇవి 2 సబ్జెక్ట్స్ అనుకోండి, ఏ అనేది ఒక సబ్జెక్ట్, బి అనేది సబ్జెక్ట్. వీడెవడో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు, 0 0. ఫైనల్గా అవుట్పుట్ ఏంటమ్మా, 0 ఫెయిల్. సో 0 1 అంటే ఒకటి ఫెయిల్ ఒక పాస్, బట్ ఫైనల్గా వాడి రిజల్ట్ ఏంటమ్మా, ఫెయిల్. ఒక పాస్ ఒక ఫెయిల్, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫెయిల్. 2 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు, 1 1 అంటే 2 సబ్జెక్ట్స్ అంటే 2 ట్రూ. 1 1 అంటే దాని అర్థం ఏంటమ్మా, ట్రూ అండ్ ట్రూ. 2 పాస్ అయ్యాడు, 2 పాస్ అయితే ఏంటమ్మా, ఫైనల్ అవుట్పుట్ విల్ బి ట్రూ. అంటే ఇక్కడ బిట్వైజ్ ఆపరేటర్లో ఎండ్ అనేది ఎలా పనిచేస్తుంది, 2 ట్రూలు అయితేనే ట్రూ, బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కూడా ద అవుట్పుట్ విల్ బి ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, ఇది బిట్వైజ్ ఎండ్ అమ్మ. మరి బిట్వైజ్ ఆర్ అంటే ఏంటి? సో బిట్వైజ్ ఆర్ అంటే అర్థం ఏంటంటే ఈ 2 సబ్జెక్ట్స్లో ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా పర్వాలేదు, వాడు పాస్ అయినట్టే. బట్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి అమ్మా, 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే మాత్రం ఫెయిల్. ఇక్కడ చూడండి, ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు, ఓకే ఇట్ ఈస్ పాస్. ఇక్కడ ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు, ఒక ఫెయిల్ అయ్యాడు, అయినా పర్వాలేదు పాస్. 2 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు, ఓకే పాస్. అర్థమైందమ్మా? బిట్వైజ్లో ఎండ్ అంటే అర్థం ఏంటి, 2 సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్ అయినట్టు. సో ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా, ఆర్ అంటే సో ఈ రెండింటిలో ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా పర్వాలేదు, 2 సబ్జెక్ట్స్ పాస్ అయినా పర్వాలేదు, బట్ 2 ఫెయిల్ అయితే మాత్రం ఫెయిల్. ఓకే, ఎండ్ బాగానే ఉంది, ఆర్ బాగానే ఉంది. ఎక్స్ఆర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్స్ఆర్ ఏంటి అంటే 2 ఫెయిల్ అయినా ఫెయిలే, 2 ఫెయిల్ అయినా ఫెయిలే, 2 పాస్ అయినా కూడా ఫెయిలే. 2 ఫెయిల్ అయినా ఫెయిలే, 2 సబ్జెక్ట్స్ పాస్ అయినా కూడా ఫెయిలే. ఎప్పుడు పాస్ అవుతాడు, రెండింటిలో ఏదో ఒక సబ్జెక్టే వాడు పాస్ అవ్వాలి, అంటే ఒకటే పాస్ ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి పాస్ అయితేనే ఆ పాస్. సో ఇది కొంచెం ఎక్స్ఆర్ డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ఫెయిలే, 2 సబ్జెక్ట్స్ పాస్ అయినా కూడా ఫెయిలే. రెండింటిలో ఒక సబ్జెక్ట్ మాత్రమే పాస్ అయితే అదేమవుతుందమ్మా, పాస్. దీన్ని ఏమంటామా, ట్రూత్ టేబుల్ అంటాం. ఇది ఏ ట్రూత్ టేబుల్? ఇది బిట్వైజ్ ఆపరేటర్కి సంబంధించినటువంటి ట్రూత్ టేబుల్. ఇప్పుడు చూడమ్మా, 12 అండ్ 13 అని ఇస్తున్నాం. మనం ఏమిస్తున్నామా, 12 13 మధ్యలో బిట్వైజ్ ఆపరేటర్ ఎండ్ అనేది వాడుతున్నాం.
మీరు ఎప్పుడైతే ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ వాడతారో అదేం చేస్తుందంటే ఈ 12 ఎందులో కన్వర్ట్ చేసుకుంటుందమ్మా? సో 12 తాలూకా బైనరీ 1100. 1100. 13 కి బైనరీ ఏంటమ్మా? ద 13 బైనరీ ఈస్ 1101. 01. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏ ఆపరేటర్ వాడమని చెప్తున్నాడమ్మా? 12 కి 13 కి మధ్యలో అండ్ ఆపరేటర్. మీకు ట్రూత్ టేబుల్ చెప్పాను కదమ్మా. ట్రూత్ టేబుల్లో ఎండ్ అంటే ఏం Yes, చెప్పాను? sir. ఎండ్ అంటే 2 సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్ అయినట్టు, అంతే కదమ్మా. 2 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి. చూద్దాం ఈ కిందని 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇక్కడ 1, ఇక్కడ 1 అంటే 2 సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు. 2 సబ్జెక్ట్స్ పాస్ అయితే ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ద అవుట్పుట్ విల్ బి పాస్. సో ఇక్కడ కూడా పాస్ 2 సబ్జెక్ట్స్ ఇక్కడ పాస్ అయ్యాడు, ఇక్కడ కూడా మీకు పాస్ అనే వచ్చింది. బట్ ఇక్కడ చూడండి బాటంలో అబ్జర్వ్ చేయండి, ఫెయిల్ 2 ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ వస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ద అవుట్పుట్ విల్ బి ఫెయిల్. ఇక్కడ ఒక ఫెయిల్, ఒక పాస్, అంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు, ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు. ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ద అవుట్పుట్ విల్ బి 0. అర్థమైందా? ఇంకొకసారి చూడండి. 12 తాలూకా బైనరీ ఇక్కడ ఇచ్చానమ్మా బాటంలో. ద 12 బైనరీ ఈజ్ 1100. 13కి బైనరీ ఎంతమ్మా? 1101. ఈ రెండింటి మధ్యలో ఏ ఆపరేటర్ వాడుతున్నామా? ఎండ్ ఆపరేటర్ అనేది ఈ రెండింటి మధ్యలో వాడుతున్నాం. ఇది బాటంలో ఉండేదో చూడండి. ఓకే, ఈ 1 2 1లు ఉన్నాయి కదమ్మా, ఒకదాని కింద ఒకటి 2 1లు ఉన్నాయి. 2 1లు ఉన్నాయంటే అవుట్పుట్ ఏంటి? 1. మరలా ఏముందమ్మా? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో రెండవది కూడా 1 1 ఉండడం వల్ల అవుట్పుట్ అనేది 1. ఇంకోటి ఏముందమ్మా? 0 అంటే 0 కింద 0 ఉంది. 0 అంటే అర్థం ఏంటమ్మా? ద అవుట్పుట్ విల్ బి 0. 0 1 అంటే ఒక సబ్జెక్ట్ పాస్, ఒక సబ్జెక్ట్ ఫెయిల్. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా ఇక్కడ మనకు అవుట్పుట్ ఎండ్ ఆపరేటర్లో అవుట్పుట్ ఏంటమ్మా? ఫెయిల్. అంటే ఈ రెండింటి మధ్యలో మీరు ఎండ్ ఆపరేటర్ వాడితే మీకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏంటమ్మా? ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి 1100. ఈ 1100ని మళ్ళీ మీకు చూపించేటప్పుడు అది ఎందులో కన్వర్ట్ చేసి చూపిస్తుంది? దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తుంది. 1100కి డెసిమల్ ఫార్మాట్ ఏంటమ్మా? 1100 డెసిమల్ ఫార్మాట్ ఈస్ 12. తెలిసిందే కదమ్మా, మళ్ళీ నేను చేయాల్సి ఉన్నది కదా.